నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్. నేటి ప్రధాన వార్తల్లోకి వెళ్తే, పదవులపై కదలిక, త్వరలోనే పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించనున్న అధిష్టానం. కేసీ వేణుగోపాల్తో సీఎం పిసిసి అధ్యక్షుడి చర్చలు. మంత్రివర్గ విస్తరణ పైన సమాలోచనలు. నేడు మరోసారి భేటీ. అయితే త్వరలోనే పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించనున్న అధిష్టానం అంటూ ప్రధాన వార్తలో ఉన్నది. అయితే నిన్న కేసీ వేణుగోపాల్తో సీఎం మరియు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న కేసీ వేణుగోపాల్ని కలిసి త్వరలోనే పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించనున్న అధిష్టానం అంటూ వార్తలో ఉన్నది. అయితే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి రాష్ట్ర కార్యవర్గానికి తుదిరీపు ఇస్తున్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం జాబితా ప్రకటించనుందని తాజా సమాచారం. పిసిసి కార్యవర్గంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం రాత్రి చర్చలు జరిపారు. పిసిసి కార్యవర్గం ఖరారులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు ఆశిస్తున్న ముఖ్య నేతల గురించి చర్చించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ చేపడితే ఏ సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వాలనే అంశాలన్నీ సీఎం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పిసిసి కార్యవర్గంలో తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను మాత్రమే ప్రకటించే అవకాశం ఉన్నాయి. ఈ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా 4 లేదా 5 అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. వీరిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉండవచ్చని తెలుస్తుంది. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటాయించి అవకాశం ఉందని, ఎంపీల్లో బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవి ఆశిస్తున్నట్టు సమాచారం. తనకు ఏ పదవి ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తానని బలరాం నాయక్ ఈనాడుకు తెలిపినట్టు నేటి ప్రధాన వార్తలో ఉన్నది. అయితే పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్లు అధిష్టానం నిన్న చర్చలు జరిపిందట. కేసీ వేణుగోపాల్తో నిన్న చర్చలు జరిపి, అయితే రాష్ట్రంలో పిసిసి కార్యవర్గం మరియు మంత్రివర్గ విస్తరణ కూడా కావాలి కదా, ఇంకా తగిన మినిస్టర్లు లేరు కాబట్టి, అయితే ఆ మినిస్టర్ల చర్చ కూడా జరిగినట్టు నిన్న కేసీ వేణుగోపాల్తో మాట్లాడినటువంటి సందర్భంలో న్యూస్ ఉన్నది ఇక్కడ. అయితే ఈ మీటింగ్లో వాళ్ళు చర్చించినట్టు విషయాలు ఇవే. అయితే తిరుగు ప్రయాణం విరమించుకొని ఢిల్లీలోనే అంటూ వార్త ఉన్నది. 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరైన అనంతరం ప్రధాని మోదీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిశారు. ఆదివారం రాత్రి వరకు ఢిల్లీలోని అధికార వసతి గృహంలోనే ఉన్నారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సి ఉండగా, ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రాత్రి 9:30 గంటలకు బయలుదేరాలనుకున్నారు. కానీ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ ప్రయాణాన్ని విరమించుకొని ఢిల్లీలోనే ఉండిపోయారు. సోమవారం వేణుగోపాల్ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసన మండలిలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో సామాజిక న్యాయ సదస్సు నిర్వహించబోతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిన్ననే రాత్రి 9 గంటలకు బయలుదేరదాం అనుకున్నారట ముఖ్యమంత్రి. అయితే మళ్ళీ కేసీ వేణుగోపాల్ మరోసారి మనం దీని విషయంలో చర్చించాలి అనే
వారు కోరడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఈరోజు కూడా ఉండే పరిస్థితి ఉంది. అక్కడ మీటింగ్ అనంతరం మరి వస్తారేమో చూడాలి. అయితే 2 రోజుల పర్యటన ముగించుకొని వద్దామనుకున్న సీఎంకు మళ్ళీ ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చిందన్నట్టు వార్త ఉన్నది. ఉత్తమ పాలన విధానాలతోనే వికసిత భారత్, ఆ దిశగా కృషి చేయండి. కులగణనతో వృద్ధి పథంలోకి బడుగులు, ఎన్డీఏ సీఎంల సమావేశంలో మోదీ చెప్పినట్లు వార్త ఉన్నది. ప్రధాని నేతృత్వాన్ని కొనియాడిన ముఖ్యమంత్రులు. అయితే ఉత్తమ పాలనా విధానాలతోనే వికసిత భారత్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిర్వహించినటువంటి మీటింగ్లో మీరు సీఎంలు ఆ దిశగా కృషి చేయండి అంటూ కులగణనతో వృద్ధి పథంలోకి బడుగులు అంటూ మాట్లాడినట్టు మనకు న్యూస్లో ఉన్నది. ఎన్డీఏ సీఎంల సమావేశంలో మోదీ ప్రధాని నేతృత్వాన్ని కొనియాడిన ముఖ్యమంత్రులు, అంటే ప్రధాని నేతృత్వాన్ని కొనియాడిన ముఖ్యమంత్రులు అంటూ ప్రధాన వార్త ఉన్నది. ఓకే, కవిత వ్యాఖ్యలపై తొందరపడి స్పందించొద్దు అంటూ కేటీఆర్ గారు నిన్న చెప్పిరట. బారాస నాయకులకు కేటీఆర్ అంతర్గత సమాచారం, కేసీఆర్తో భేటీ, వివిధ అంశాలపై చర్చ, రాజకీయ పరిణామాలు, కాళేశ్వరం కమిషన్ నోటీసులపైన మాట్లాడినట్టు తెలుస్తున్నది. ఇది ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకులు ఎవరు తొందరపడి స్పందించవద్దని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య నాయకులకు అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఎర్రబల్లిలోని నివాసంలో బారాస అధినేత కేసీఆర్తో ఆదివారం కేటీఆర్ భేటీ అయ్యారు. ఇటీవల కేసీఆర్కు కవిత రాసిన లేఖ బయటికి వచ్చిన విషయం తెలిసిందే అంటూ ప్రధాన వార్త. అంటే బారాస నాయకులకు కవిత గారు రాసినటువంటి లెటర్ పైన ఏమాత్రం స్పందించొద్దు మీరు అంటూ అంతర్గతంగా చెప్పినట్టు ప్రధాన వార్తల్లో నిలిచింది. ఓకే.